జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన అధిక మాసంలో అమావాస్యతో కూడిన సోమవారం సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటిస్తే విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయో పరిశీలిద్దాం. ప్రధానంగా ఉదయం 9:15 వరకు అమావాస్య ఉంది. సూర్యోదయానికి అమావాస్య తిథి ఉంది. అమావాస్య తిథి సూర్యోదయానికి ఉంది, సోమవారంతో కలిసి వచ్చింది కాబట్టి దీన్ని సోమవతి అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. ఈరోజు శివాలయంలో చండీ ప్రదక్షిణలు ఉదయం పూట చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఉదయం రాహుకాలంలో శివాలయంలో అభిషేకం చేయించుకున్న విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అయితే ఇది అధిక మాసంలో వచ్చే సోమవారం అమావాస్య కాబట్టి దీనికి సంబంధించిన ప్రాధాన్యత పరిశీలిస్తే మలమాసే త్రిదళై బిల్వై పూజయేత్ పరమేశ్వరం దారిద్ర్య దుఃఖనాశాయ సర్వసంపత్ ప్రదాయకం అంటుంది శాస్త్రం. మలమాసం అంటే అధిక మాసం. అధిక మాసంలో శివుడికి ఇష్టమైన సోమవారంతో కూడిన అమావాస్య సందర్భంగా బిల్వపత్రాలతో ఈశ్వరుణ్ణి పూజించినట్లయితే దారిద్ర్య దుఃఖనాశాయ సర్వసంపత్ ప్రదాయకం, దారిద్ర్య బాధలు తొలగిపోతాయి, సర్వ సంపదలు చేకూరుతాయి. అలాగే అధిక మాసంలో వచ్చే సోమవారం సందర్భంగా త్రయంబకం భక్తి సంయుతం అంటే మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించినట్లయితే కోటి జన్మ కృతం పాపం తత్ క్షణాదేవ నశ్యతి, కోటి జన్మల్లో చేసిన పాపాలన్నీ క్షణకాలంలో తొలగిపోతాయని శాస్త్ర ప్రమాణమైన ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. అలాగే వాయు పురాణంలో 2 అద్భుతమైన శ్లోకాలు చెప్పారు. ఆ శ్లోకాలు ఏంటంటే అన్నం ప్రాణః బలం ధాన్యం తోయం తృష్ణా నివారణం తస్మాదే తత్పదాతవ్యం శివప్రీతిం సముద్దిశన్. అంటే అర్థం ఏంటంటే అధిక మాసంలో వచ్చేటటువంటి సోమవతి అమావాస్య సందర్భంగా ఎవరైనా సరే అన్నం దానం చేసినా, ధాన్యం దానం చేసినా, జలదానం చేసినా అవన్నీ కూడా విశేషంగా శివప్రీతికరమైనటువంటివి, శివానుగ్రహాన్ని కలిగింపజేస్తాయని ఈ శ్లోకం మనకు తెలియజేస్తోంది. వస్త్రదానాత్ సురూపస్యాత్ ఛత్రదానాత్ సుఖీ భవేత్ శివార్పణమితి ప్రోక్తం సర్వపాపై ప్రముచ్యతే. అంటే అర్థం ఏంటంటే అధిక మాసంలో సోమవతి అమావాస్య సందర్భంగా వస్త్రదానం చేస్తే సురూపస్యాత్ సౌందర్యం కలుగుతుంది. ఛత్రదానాత్ సుఖీ భవేత్, ఛత్రం దానం ఇస్తే సుఖ సంతోషాలు కలుగుతాయి. శివార్పణమితి ప్రోక్తం సర్వపాపై ప్రముచ్యతే, ఈశ్వరుని స్మరించుకుంటూ ఈ దానాలు ఇవ్వండి, సర్వ పాపాలు తొలగిపోతాయని వాయుపురాణం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించి సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన దేవతా పూజల్లో పూజకు వినియోగించినటువంటి పుష్పాలను శాస్త్ర ప్రామాణికంగా ఏం చేయాలో పరిశీలిద్దాం. నమస్కారం. భారతీయుడు ఒక్కసారి తలంచుకుంటే ఆనాటి వ్యాసదేవుడిని మొదలుకుని ఆదిశంకర భగవత్పాదుల వారు, భగవద్ రామానుజుల వారు, మధ్వాచార్యుల వారు, ఆ తర్వాత క్రమక్రమంగా రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, రమణ మహర్షి, కాంచీపుర యతీంద్రులు, శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు, ఇలా ఎప్పటికప్పుడు మహాత్ములు మనకు గుర్తుకొస్తూనే ఉంటారు. అందుకే ఈ దేశానికి నిజమైన రక్షకులు ఆ మహాత్ములే. ఆ గురు పరంపర అంతటిని మనం స్మరించుకుంటున్నాం. అందుకే ఇక్కడ మనం అమ్మవారి మహిమ, గురు పరంపర ఈ రెండింటినీ చెప్పుకుంటున్నాం. ఎందుకంటే అమ్మవారు ఒకరు ఉన్నారు, అమ్మవారిని ఆశ్రయిస్తే బాగుపడతాము. ఎలా ఆశ్రయించాలి, ఈ 3 మన గురువులు చెప్తేనే తెలుస్తాయి, లేకపోతే ఏం తెలుస్తుందండి? అది కబీర్ ఒక మాట అంటాడు, అద్భుతమైన మాట. గురువు గోవిందుడు ఇద్దరూ ఒక్కసారి నా ముందు ప్రత్యక్షమైతే నేను ముందు గురువు పాదాలకే నమస్కరిస్తాను. ఎందుకంటే గోవిందుణ్ణి నాకు గురువే చూపించాడు కనుక ముందు గురువుకి నమస్కరిస్తానన్నాడు. అందుకే గురుభక్తి లేని వాడికి గోవిందుడు అనుగ్రహం దొరకదు గనక యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురువు అనే మాటను చెప్పారు. భగవంతుడిపై ఎంత భక్తి ఉంటుందో అంత భక్తి గురువుపై ఉండాలి అన్నారు ఇక్కడ. అందుకే కనిపించని భగవంతుణ్ణి కనిపించేలా చేసేవాడు కనిపించే గురువు మాత్రమే. గురువులో భగవంతుడిని చూడాలి. అందుకే గురువుకి గోవిందునికి భేదం లేదు. అందుకే కామాక్షి మహిమ గురు పరంపర అని మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ. ఆ మాటకొస్తే అమ్మవారి గురు రూపం, సంప్రదాయేశ్వరి సాధ్వి గురుమండల రూపిణి. అది ఆ తల్లి గురుమండల రూపిణి. గురు సమూహములు ఎన్ని ఉన్నా గురు మండలం, మండలం అంటే ఒక గురువుతో మన బతుకు బాగుపడదు, అనేక గురువులు కావాలి. ఇవాళ మనం గురువుని అనుగ్రహించారంటే ఆయన వెనకాల అందరు గురువులు ఉన్నారండి. ఇవాళ మనం చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారిని నమస్కరిస్తున్నాం.
ఆ తర్వాత వెంటనే జయేంద్ర సరస్వతి స్వామిని నమస్కరిస్తున్నాం, విజయేంద్ర సరస్వతి స్వామిని నమస్కరించుకుంటున్నాం. ఈ జయేంద్ర సరస్వతి స్వాముల వారి వెనకాల గురువు చంద్రశేఖరుల వారు. చంద్రశేఖరుల వారి వెనకాల 67 గురువులు ఉన్నారు. వీరందరికీ మూలంగా ఆదిశంకర భగవత్పాలు వారు ఉన్నారు. అంటే ఎప్పటికీ ఎంత గురు పరంపర వెళ్ళిపోయింది చూడండి. ఈ గురు పరంపర అంతటి ఒక దగ్గర తెస్తే సమూహం అవుతుంది కదా, సమూహానికే మండలం అని పేరు. గురు మండల రూపిణి అంటే ఎందరు గురువుల రూపంలో ఉన్నది మా అమ్మ కామాక్షి అని నమస్కారం చేసుకోవాలి ఇక్కడ. అందుకే కామాక్షిదేవి కటాక్షం గురువుల యొక్క నేత్రముల నుంచి మనకు లభిస్తోంది గనక గురుచరణాలను ఆశ్రయించినటువంటి వాడు ధన్యుడవుతాడు అనే విషయాన్ని మనకి చెప్తున్నది శాస్త్రం. అలాంటి గురుమండల రూపిణి అయిన కామాక్షి మహిమని చెప్పుకుంటూ మనం గురు పరంపర గురించి ప్రస్తావన చేసుకుంటున్నాం గనక మన ధన్యులమవుతాం. త్యాగరాజ స్వామి ఒక మాట అంటారు, గురులేక ఎటువంటి గునికి మోక్షము లేదు అన్నాడు ఆయన. గురువు అనేవాడే లేకపోతే తరించేది ఎలాగా? అది గురుకృప మాత్రమే మనల్ని తరింపజేస్తోంది గనక ప్రతి విద్యకి, భారతదేశంలో ప్రతి విద్యకి గురువులను మనం నమస్కారం చేసుకుంటాం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. అయితే భగవంతుడు, గురువు, మనము అంటే మనకి భగవంతుడికి అనుసంధానం ఏంటి? గురువు గారు తెలుసుకోండి. ఇక్కడ గురువుల వల్ల భగవంతుడితో మనకు అనుసంధానం ఏర్పడుతున్నది. అది గురువు ద్వారా మనం పొందుతున్నాం గనక గురువులో అమ్మవారిని చూడగలగాలి, అప్పుడు అమ్మవారిని చూడగలం. అందుకే అమ్మవారే మనల్ని తరింపజేయడం కోసం గురు రూపంగా అవతరిస్తుంది. ఆవిడ తరిస్తుంది, మనల్ని తరింపజేస్తుంది. అయితే ఆవిడ అవతరిస్తుంది, దానివల్ల మనం తరిస్తాం. ఇది తెలుసుకోవాల్సిందే. ఏ రూపంలో అవతరిస్తుంది? గురు రూపంలో అవతరిస్తుంది. అందుకే మనకు భగవంతుడి గురించి చెప్పేవారు భగవద్రూపాలే అని భావించగలగాలి. అత్యద్భుతమైన మాట మనకి విష్ణు పురాణంలో కనబడుతుంది. నారాయణుడు స్వయంగా చెప్తాడు ఒక మహానుభావుడైన ఒక గురుభక్తుడితో. ఏమనంటే, ఒక అక్షరం నేర్పేవాడిని కూడా గురువుగానే భావించాలని చెప్పారు. అందుకు ఉపాధ్యాయులు కూడా గురువులే, లౌకిక విద్యలు చెప్పేవారు గురువులే, అక్షరాలు నేర్పే వాళ్ళందరూ గురువులే అన్నారు ఇక్కడ. అలాగే మనకి సైన్సు, మ్యాథమెటిక్సు, సంగీతం ఎవరు చెప్పినా గురువులే అంటాం. అయితే లౌకిక విద్యలు చెప్పేవాళ్ళ కంటే వేదధర్మము చెప్పేవాడు గురువు అని చెప్పారు ఇక్కడ. వారికంటే గురువు నా గురించి చెప్పేవాడెవడు, వాడు మరీ నాకు ప్రీతిపాత్రుడు అంటున్నాడు. నా గురించి అంటే భగవంతుడి గురించి, అది శివుడు, విష్ణువు, అమ్మవారి ఇలా పలు రూపాలతో ఉన్నటువంటి పరమాత్మ గురించి ఎవరైతే చెప్తాడో ఆ గురువుకి నాకు భేదం లేదన్నాడు విష్ణువు. ఎంత గొప్ప మాట ఇక్కడ. అందుకే భగవద్విజ్ఞానాన్ని మనకు అందించే గురువునే మనం గురుస్థానంలో పెట్టుకుంటాం. మిగిలిన వారందరినీ కూడా గౌరవిస్తాం. కానీ గౌరవించదగిన వాడు గురువు. గురుభావం పేరే గౌరవం. ఇది తెలుసుకోవాల్సినది. అలాంటి గురువులందరిలో మొదటి గురువు అమ్మవారు. ఆ తర్వాత మనం చెప్పుకున్న గురు పరంపర అంతా. అందుకే కామాక్షి మహిమ గురు పరంపర 2 భాగాలు కాదు, 2 కలిపి ఒకటే స్వరూపంగా మనం భావన చేయాలి. అలాంటి ఆ కామాక్షీదేవిని ఎల్లవేళలో కొలుచుకుంటూ భారతదేశాన్ని తరింపజేయడానికే వచ్చినటువంటి గురుస్వరూపాల్లో ఆదిశంకరుల తర్వాత మళ్ళీ అంతటి వారు అని చెప్పగలిగిన మహానుభావులు 100 ఏళ్ల పాటు భారత భూమిపై నడయాడి అనేక విధాలుగా సనాతన ధర్మాన్ని ఉద్ధరించినటువంటి సాక్షాత్ దక్షిణామూర్తి అపరావతారమైనటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు తన మహాజీవితంలో 4 నెలల పాటు ఇక్కడ సంచరించి ఇక్కడ ప్రాంతాన్ని ధన్యం చేశారు. ఈ పవిత్ర తుంగభద్రా నదీ తీరంలో. కామాక్షి అనగానే మనందరికీ కాంచీపురం గుర్తొస్తున్నది కదా. ఏమి భారతదేశం అండి. అందుకే కాంచీపురం గుర్తురాగానే మొత్తం భారతదేశం అంతా గుర్తొచ్చింది. ఎందుకంటే దేశమంతా అమ్మమయం అని మనం చెప్పుకున్నాం కదా. అందుకే వందే మాతరం అంటాం. ఎందుకంటే భూమిని అమ్మగా కొలుచుకున్నాం. భూమిని అమ్మగా ఎందుకు కొలుస్తున్నాం? ఇదో పెద్ద ప్రశ్న వేయాలి మనం. ఈ భూమిని అమ్మగా ఎందుకు కొలుచుకుంటున్నామంటే, మనం ఎవరి వల్ల జన్మించామో వారిని అమ్మనాలి, ఎవరి వల్ల పోషింపబడుతున్నామో వారిని అమ్మనాలి, ఎవరు మన నుంచి ఏమీ ఆశించకుండా అన్నీ ఇస్తారో వారిని అమ్మ అనాలి కదా. 3 లక్షణాలు ఉండాలి అమ్మకి. ఆ 3 లక్షణాలు మన కన్నతల్లికి ఎలాగున్నాయో మన భూమాతకు కూడా అలా ఉన్నాయా లేవా మీరే చెప్పండి. ఇక్కడ మనం తల్లి కడుపులో పుట్టాం, ఈ భూమాత పైనే పుట్టాం. అయితే తల్లి కడుపులో పుట్టిన తర్వాత బయట పెట్టేస్తుంది. కానీ భూమి మాత్రం తన కడుపులోనే మనల్ని పెంచి పోషించి మరణించాక తన కడుపులోనే మన దేహాన్ని కలుపుకుంటుంది ఇక్కడ. కనుక భూమాత మొదటే కనబడుతుంది ఇక్కడ. రెండవది, ఈ తల్లి మనల్ని పోషిస్తుంది, అవునా లేదా? ప్రతి మెతుకు ఈ నేల తల్లే మనకు అందిస్తుంది, గుర్తుపెట్టుకోండి. అంతేకాదు మనం ధరించేటువంటి వస్త్రాలు కానీ ఆభరణాలు కానీ ఈ తల్లి మనకు ప్రసాదించే ధాతు లోహ స్వరూపాలేగా. కనుక ఈ భూమాత మనల్ని ఎలా కాపాడుతుందో పరిశీలించండి ఇక్కడ. మూడవది, మనం ఏమిచ్చామని ఈ తల్లి మనకిస్తోంది, ఏమైనా అడుగుతోందా ఇక్కడ?
ఇన్ని మనకిస్తోంది ఆ తల్లి, మాటి మాటికి మనం తెగ పడి తింటూ ఉన్నా ఇంకా పండిస్తూ మనకు అందిస్తోంది ఈ తల్లి, తన కడుపులోంచి అందిస్తోంది గనక ఈ తల్లిలో, నేల తల్లిలో ఉన్న మాతృత్వాన్ని గుర్తించడం మానవతా సంస్కారం. అది గుర్తించేక ఈ నేల తల్లిని అమ్మా అని నమస్కరించడం మానవులకి మాత్రమే సాధ్యమయ్యే విషయం. అలాంటి మానవత్వాన్ని పండించుకున్న భారతీయులు అనాదిగా ఈ భూమిని అమ్మా అని పిలుచుకుంటున్నారు. ఇదం ధ్యావా పృథివీ సత్యమస్తు పితుర్మాతర్యది హోప బ్రువేవాం మంత్రం చెప్తోంది ఇక్కడ. ధ్యావా పృథివీ, ధ్యావా పృథువులు ఏమిటయ్యా అంటే తల్లి తండ్రి అన్నారు ఇక్కడ. అంటే ఆకాశము తండ్రి, భూమి తల్లి అన్నారు. ఎంత అందమైన భావన చూడండి ఇక్కడ. తల్లి తండ్రి ఒక భావం. తండ్రి నుంచి పుచ్చుకుని తల్లి మనకిస్తున్నది. తండ్రి నుంచి లభించిన తేజస్సు మాతృగర్భంలో రూపం ధరించి బయటకు వస్తుంది. తండ్రి ఇచ్చిన సంపద తల్లి మనకు వండి పెడుతోంది, అవునా లేదా? అదేవిధంగా ఆకాశం నుంచి కురిసే వర్షం, ఆకాశం నుంచి కురిసే కాంతి, ఇదంతా భూమి తాను పుచ్చుకుని మనకు పంటల రూపంలో తిరిగి అందిస్తోంది. అంటే ఆకాశంలో తండ్రి లక్షణం, భూమిలో తల్లి లక్షణం చూస్తూ ఆకాశాన్ని అయ్యా అని పిలిచి, భూమిని అమ్మా అని పిలిచి, ఈ రెండు ఉంటేనే అమ్మయ్యా అని మనం అనగలుగుతున్నాం, అవునా లేదు? స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. సోమవారంతో కూడినటువంటి అమావాస్య తిథి. సోమశేఖరుడైనటువంటి ఆ యొక్క పరమేశ్వరుడు తన దివ్యవంతమైన కళలను మరలా విజృంభింపజేసేటువంటి చంద్రతత్వరీత్యా ఆయన అద్వితీయమైన ప్రభావాన్ని ప్రసరింపజేస్తాడు అమావాస్య మరుసటి రోజు నుంచి. ఈ అమావాస్య తిథి నాడే మనిషికి పట్టినటువంటి రుగ్మతలు అంటే నరఘోష, నరదృష్టి ఇత్యాది విధి విధానాలు గనక ఏవైనా కూడా వేధిస్తూ ఉన్నట్లయితే అమావాస్య తిథి నాడు గుమ్మడికాయ అంటే బూడిద గుమ్మడికాయను తీసుకొని దానికి పసుపు రాసి ఎవరైతే అమావాస్య తిథి నాడు ఇంటి గుమ్మానికి పైభాగాన అలంకరింపజేస్తారో ఆ ఇంటికి నరఘోష ప్రభావాన్ని రాకుండా రక్షించే శక్తి ఈశ్వరుడు ప్రసాదిస్తాడు. అలాగే మంచి గుమ్మడికాయ తీసుకొని ఇంటి ముంగిట బయట హారతి కర్పూరం వెలిగించి ఇంటికి క్లాక్ వైజ్తో దిష్టి తీసి భూమిపైన కొట్టినా కూడాను నరదృష్టి ప్రభావం నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. అమావాస్య తిథి నాడే సోమవారం రావటం వలన అభిషేక ప్రియ శివ అన్నారు కాబట్టి పంచామృతాలతో చేసినటువంటి అభిషేక తీర్థాన్ని ఇంటిలోని ప్రతి ఒక్క గుమ్మం పైన కూడాను అమృతతత్వాన్ని గనక చల్లినట్లయితే ఇంటిలో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి చక్కటి వాతావరణం మీ గృహానికి కలగటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా అని చెప్పేసి శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్య
శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలని గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠ మాసం కృష్ణపక్షం సోమవారం. సూర్యోదయం 5:45 సూర్యాస్తమయం 6:48. తిథి అమావాస్య ఉదయం 8:24 వరకు. ఉదయం 8:24 తర్వాత నిజ జ్యేష్ఠ మాసం శుక్లపక్షం పాడ్యమి తెల్లవారుజామున 4:31 వరకు. నక్షత్రం మృగశిర రాత్రి 7:09 వరకు. వర్జం రాత్రి 2:32 నుంచి 3:56 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:43 నుంచి 1:35 వరకు. మరల మధ్యాహ్నం 3:19 నుంచి 4:11 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 11:28 నుంచి 12:52 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టక వర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం అమావాస్య సోమవారం కలిసి వచ్చాయి ఉదయం 8:24 వరకు. దాన్ని అమా సోమవతి అంటూ ఉంటారు, లేదా అమా సోమవార వ్రతం చేస్తారు, అలాగే సంజీవిని వ్రతం చేస్తారు. అలాగనే దశాశ్వమేధ ఘట్టంలో 10 రోజుల స్నానం ప్రారంభిస్తారు ఈరోజు. అంటే ఈ రోజు నుంచి దశమి వరకు 10 రోజులు చేస్తే అన్ని పాపాలు పోతాయన్నమాట. దశపాపహరా దశమి వస్తుంది అప్పుడు. ఈ 10 రోజుల్లోనూ గంగా స్నానం చేయడం, అలాగనే దశాశ్వమేధేశ్వరుణ్ణి దర్శించడం అనేవి అక్కడ ఆచరించేటువంటి కార్యక్రమాలు. అలాగే ఈరోజు అవమాదినం. ఎందుకని? పాడ్యమి సూర్యోదయం తర్వాత వచ్చింది, మరుసటి రోజు సూర్యోదయం లోపల అయిపోయింది. అందువల్ల 3 తిథుల యొక్క సంపర్కం ఉంది దీనికి. అందుకని అవమాదినం. ఈరోజు చేసేటువంటి స్నానం, దానం మొదలైనవన్నీ కూడా అత్యంత ఉత్తమ ఫలితాలను అందజేస్తాయి. ఇంకో విశేషం ఏంటంటే మిథున సంక్రమణం మధ్యాహ్నం 12:45 అవుతోంది. ఆ సంక్రమణ ప్రయుక్తమైనటువంటి పుణ్యకాలము మధ్యాహ్నం 12:45 నుంచి సూర్యాస్తమయం వరకు ఉంటుంది. ఆ సమయంలో నదీ స్నానం చేయడం, అలాగే పితృదేవతారాధన చేయడం, దానాలు చేసుకోవడం, ఇవన్నీ కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలను అందజేస్తాయి. నేటి ఆణిముత్యాలు. మనస్సు నిర్మలమైతే సమస్త దుఃఖాలు సమసిపోతాయి. రామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్. రచన చెయ్యాలంటే మహానుభావుడు వాల్మీకి దక్కింది. అటువంటి ఋషి పరంపరలో అటువంటి ఋషులు ఇచ్చినటువంటి వాంగ్మయానికి వారసులమై రామాయణానికి మేము వారసులం, రామాయణం మేము చదువుకుంటాం, రామాయణం చెప్పుకుంటాం, రామాయణం మా జాతికి చెందినది అని చెప్పుకునేటట్టు పుట్టడానికి ఎన్ని కోట్ల జన్మల అదృష్టం చేసుకుంటే ఈ దేశంలో పుట్టుంటాను. ఎన్ని జన్మలెత్తినా ఈశ్వర ఈ రామాయణ భారత భాగవతములకు వారసుడిగా ఈ దేశమునందే పుట్టెదనుగాక. కాబట్టి అస్యాదేవ్యా యథారూపమంగ ప్రత్యంగ సౌష్ఠవం రామస్య యథారూపం తం చేయవసితే క్షణ తుల్యశీలా వయోవృత్తాం తుల్యాభిజనలక్షణాం రాఘవోర్హతి వైదేహీం తం చేయమసితే క్షణ. ఆయన అంటున్నారు పైనుంచి చూసి, దాంపత్యం అంటే ఇది. దాంపత్యం అంటే 4 కలవాలి, 4 సమానంగా ఉంటేనే దాంపత్యం. అందుకే ఎప్పుడైనా సరే ఒకరికొకరు తగినవారనాలి. చూడండి, శంకరాచార్యులు వారి శివానందలహరి చేస్తూ కళాభ్యాం చూడాలంకృత చిచి కళాభ్యాం నిజ తపఫలాభ్యాం అంటారు. ఒకరి తపస్సుకు ఒకరు ఫలమైనారు అంటారు తప్ప ఎవరెక్కువ ఎవరు తక్కువ అన్నది ఉండదు. కాబట్టి ఇద్దరూ కూడా దాంపత్యము అంటే పెద్దలు నిర్ణయించినారు అంటే ఈ 4 చూస్తారు అని గుర్తు. శీలము,
తుల్యశీల, తుల్య అంటే సమానంగా ఉండాలి అని, శీల అంటే స్వభావము. ఆవిడ స్వభావం ఏమిటి? అదే ఆయన స్వభావము అయి ఉండాలి. ఆయన స్వభావం ఒకటే, ఆవిడ స్వభావం ఒకటే అనుకోండి. ఆవిడ ఎక్కడైనా ఓ దేవాలయం వచ్చిందో, కార్తీక పౌర్ణమి వచ్చింది, కాస్త ఓ అరకిలో ఆవు నెయ్యి తీసుకొచ్చి, ఉంది కదా ఐశ్వర్యం, నెలకో 80,000 సంపాదిస్తున్నారు కదా ఆయన అని చెప్పి కాస్త ఓ ముకుట్లో పోసి ఓ 16 ఒత్తులు వెలిగించుకుందాం అనుకుంది. ఎందుకు ఇంత ప్రమిదిలో పోస్తే చాలదేమిటి, ఆర్డీ వేసుకోవచ్చు అన్నాడు అనుకోండి. నా ప్రారంధం అని కళ్ళబడి నీళ్ళు ఎట్టుకు దీపం పెట్టుకుంటుంది. పెళ్లి చేయడం 80,000 చూసి చేయకూడదు, స్వభావాలు చూడాలి. స్వభావాలు చూడకపోతే ఇద్దరి మధ్య అగ్నిహోత్రం ప్రబలుతుంది. శీలము అంటే స్వభావము అని అర్థం. తుల్యశీల వయో, భర్త తనంత తాను గురువు, అందుకని పెద్దవాడై ఉండాలి వయస్సులో. రాముడి కన్నా సీతమ్మ చిన్నది, అందుకని తుల్యశీల వయో వృత్తాం. వృత్తాం అంటే నడవడి. ఆయన నడవడి ఎలా ఉంటుందో ఆవిడ నడవడి కూడా అలా ఉంటేనే. ఇంటికి ఓ అతిథిని పిలిచారనుకోండి, ఆయన ఏదో సంతోషంగా రండి అన్నాడు, వచ్చారా, రోజు ఎవరినో ఒకళ్ళని తీసుకొస్తారు ఆయన, మా ఇంట్లో ఇది అలవాటేలేండి అందనుకోండి ఆవిడ, ఇంకేం తింటారు మీరు వెళ్ళాక. ఆయన ఎంత ఆదరంగా పిలిచారో అంతకన్నా ఆదరంగా ముందు రోజు పొద్దున్నే ఫోన్ చేసి ఏం తింటారు, ఎప్పుడు వస్తారు అని ఎంతో ప్రేమతో ఆ ఇల్లాలు మాట్లాడింది అనుకోండి, యువతలైన ఇల్లాలతోటి ఆ ఇంటికి వెళ్ళి తింటే వంటపడుతుంది. అసలు ఆ ప్రేమ ఇద్దరి మధ్య ఉండకుండా ఇంటికి వెళ్ళడం ఎందుకు? కాబట్టి నడవడి ఇద్దరిది ఒకలాగే ఉందా నడవడి, ఇది చూడాలి. అభివ్యక్తమైతే గుణములు నడవడి అంటారు. నడవడి సరిపోతుందా ఇద్దరిదీని? తుల్యశీలా వయో వృత్తాం తుల్యాభిజన లక్షణాం. అభిజనము అంటే వంశం. వీళ్ళ వంశం వాళ్ళ వంశం సరిపోతాయా? ఆ వంశప్రతిష్ఠ చాలా గొప్పదైతే ఈ వంశప్రతిష్ఠ అటువంటిదైనా? ఈ వంశంలో కూడా అటువంటి వాళ్ళు పుట్టారా? కాబట్టి తుల్యాభిజన లక్షణాం. లక్షణం అంటే అందం. అందం అంటే నలుపు తెలుపు కాదు అందం అన్న మాటకు అర్థం. ఎందుకంటే ఆ మాటకు వస్తే నారాయణుడు నలుపు, పార్వతీదేవి నలుపు. నలుపు అందంలో తక్కువ అని సిద్ధాంతాలు చేయకూడదు. అందము అన్న మాట నిర్వచించుకోవలసింది ఎవరు అంటే ఆమెకు ఆయన, ఆయనకు ఆమె, అంతే. నేను మిగిలిన 4 చూడాలి. రే, ఈమెని కోడలుగా స్వీకరించడానికి నాకు అన్ని విషయాల్లోనూ నచ్చిందిరా, ఆమె నీకు నచ్చితే చూసుకో. నాన్నగారండి నాకు పిల్ల నచ్చింది అంటే ఆమె రూపము నచ్చింది అని చెప్పవలసిన వాడు నా కొడుకు. ఆమె రూపము నచ్చవలసింది నాకు కాదు, నా కొడుక్కి. 80 ఏళ్ళు వచ్చినా నచ్చే ఉండాలి. కాబట్టి ఆ అందం ఇద్దరికి ఒకరికొకరు నచ్చారా అది వాళ్ళ మధ్య విషయం, మనకు అనవసరం. అందుకే అన్నాను, అక్కర్లేనటువంటి పెడసరపు మాటలు ప్రయోగించకూడదు ఇతరులు దాంపత్యమనందు. కాబట్టి తుల్యాభిజన లక్షణం రాఘవోర్హతి వైదేహీం. ఆ రాఘవుడికి ఈ వైదేహి తగినది. ఆయన రఘువంశానికి చెందినవాడు, ఈమె విదేహ వంశానికి చెందింది. మీకు ఏమిటో ఈ శ్లోకాలు చెప్తే వచ్చిన బాధ ఏమిటంటే మనసులోంచి తన్నుకొస్తుంది. ఇవన్నీ చెప్తావు కానీ అసలు వాళ్ళిద్దరూ తగిన వారిని ఓ ప్రమాణం చూపించు అని. ఇద్దరి యొక్క నడవడిలో గొప్పతనం ఏమిటో తెలుసా? రాముడంటే రాముడి నడవడి సీతమ్మకి ఎంత ఇష్టమో సీతమ్మ నడవడి అంటే రామచంద్రమూర్తికి అంత ఇష్టం. ఎందుకంటే ఇద్దరి స్వభావములు ఒకటై ఉంటాయి. ఇద్దరి స్వభావము ఆర్తత్రాణపరాయణత్వం, ధర్మం. ఈ రెండే ఇద్దరికీ కావాలి. అందుకే ఇద్దరు అలా నిలబడగలిగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఆ ద్వారకాపురానికి తూర్పు దిక్కులో చక్కని రైవత్తక పర్వతం ఉంది. దక్షిణ దిక్కులో లతావేష్టం అనే పర్వతం ఉంది. అది 5 రంగులతో ఇంద్రధనస్సులాగా ప్రకాశిస్తూ ఉంటుంది. పశ్చిమ దిక్కులో సుకక్షం అనే పర్వతం ఉంది. అది విచిత్రమైన తోటలతో శోభిల్లుతూ ఉంటుంది. ఉత్తర దిక్కులో తెల్లని వేణుమంత పర్వతం ఉంది. తూర్పు దిక్కులో ఉన్న రైవతక పర్వతానికి దగ్గరలో చిత్రకంబలం అనే వంటి రంగులతో ప్రకాశిస్తున్నటువంటి పాంచజన్య వనం ఉంది. లతావేష్టి పర్వతానికి 4 దిక్కుల మేరు ప్రభావనం, తాళవనం, పుష్పకవనం ఉన్నాయి. సుకక్ష పర్వతం చుట్టూ చిత్రపుష్పకం అనేటువంటి వనం ఉంది.
శతపత్రవనం, కరవీరవనం, కుసుంబీ వనాలు కూడా ఉన్నాయి. వేణుమంత పర్వతానికి 4 వైపులా చైత్రరథం, నందనం, రమణం, భావనం అనేటువంటి మహావనాలు ఉన్నాయి. ఇలా శోభిస్తున్న ఆ శ్రీకృష్ణుడి నగరానికి తూర్పు దిక్కులో అందమైనటువంటి పుష్కరిణి ఉంది. అది 100 ధనస్సుల వైశాల్యం కలిగి ఉంది. అంతటి ద్వారకాపురానికి 50 ముఖద్వారాలు ఉన్నాయి. అలా వెలుగులతో ప్రకాశిస్తున్న ఆ పురంలోకి శ్రీకృష్ణుడు అడుగుపెట్టాడు. అక్కడ ఉన్నతమైన భవనాలు ఉన్నాయి. తీక్ష్ణ యంత్రాలు, శతఘ్నులు, వివిధ యంత్రాలు, పెద్ద పెద్ద ఇనుప చక్రాలతో కూడి ద్వారక ఉంది. స్వర్గంలో ప్రాకారాల వద్ద ఉన్నట్లుగా ద్వారకాలో కూడా క్షుద్ర గంటికలు ఉన్నాయి. అక్కడ 8000 రథాలు ఉన్నాయి. వాటిపై పతాకాలు ఎగురుతున్నాయి. ఆ ద్వారకాపురి 8 యోజనల వెడల్పు కలిగి ఉంది. యోజనాల వెడల్పు 12 యోజనాల పొడవు కలిగి ఉంది. దాని పరిసర ప్రాంతం దాని వైశాల్యానికి రెట్టింపుగా ఉంది. ఇలా అన్ని విధాలుగాను పుష్టిగా ఉన్న ద్వారకాపురిని శ్రీకృష్ణుడు చూసుకున్నాడు. ద్వారకాపురంలో 8 ప్రధాన మార్గాలు ఉన్నాయి. పెద్ద పెద్ద కక్షలున్నాయి. పెద్ద పెద్దవి 16 కూడళ్లతోనూ 4 కూడళ్లతో ఉన్న రాజమార్గాలు ఉన్నాయి. ఆ నగరం శుక్రనీతి ప్రకారంగా నిర్మించబడింది. వ్యూహాల మధ్యలో మార్గాలు ఉన్నాయి. 7 రహదారులు ఉన్నాయి. వాటన్నిటినీ విశ్వకర్మ నిర్మించాడు. మణులు పొదగబైన బంగారు మెట్లతో ఉన్న భవనాలు ఉన్నాయి. ఆ భవనాల నుంచి చక్కని గీతాలు, మధుర ధ్వనులు వినిపిస్తూ ఉంటాయి. ఆ భవనాల్లో దాశార్క వంశీయులు నివసిస్తున్నారు. దాశార్క వంశీయులు వారిని చూసి ఇంద్రుడు చాలా సంతోషించాడు. అక్కడి భవనాలు మేరు పర్వత శిఖరాల్లాగా బంగారు రంగుతో వెలిగిపోతున్నాయి. రత్నాలతో అలంకరించబడి ఉన్నాయి. చక్కని అంతరాన్ని కలిగి అర్ధచంద్రాకారంతో ఉన్నాయి. వాటిపై చక్కని శయ్యలున్నాయి, పక్షులున్నాయి, యంత్రగృహాలున్నాయి. గైరికాది ధాతువులతో అక్కడ భవనాలు తయారు చేయబడి ప్రకాశిస్తున్నాయి. వాటి క్రింద భాగాలు మణులు, బంగారము, మట్టితో నిర్మించబడి ఉన్నాయి. వాటికి సున్నం వేయబడి ఉన్నాయి. ఆ భవనాలకు వైడూర్యాలు పొదగిన అంటే గడియలున్నాయి. గడియలు అంటే మామూలు గడియలు ఉంటాయి కదా, గడియలు వేసేటువంటి గడియలు. అక్కడ అన్ని ఋతువుల్లోనూ హాయిని కలిగించే గాలులు వీస్తూ ఉంటాయి. అందమైన పర్వతాల్లాగా అక్కడి భవనాలు అందంగా ఉన్నాయి. భోగవతీ నగరంలాగా ఆ ద్వారకాపురం శోభిస్తుంది. ఆ భవనాల్లో దాశార్హ వంశీయులు ఆయుధాలు, అస్త్రశస్త్రాలు ఇంద్రధనస్సు లాగా ప్రకాశిస్తున్నాయి. ఇంతటి అద్భుతమైన ద్వారకాలో శ్రీకృష్ణ భగవానుడి భవనాన్ని విశ్వకర్మ నిర్మించాడు. అది 4 యోజనాల పొడవు కలిగి ఉంది. 4 యోజనాల వెడల్పు కలిగి ఉంది. ధనరాశులతో నిండి ఉంది. అన్ని వైపులా యోజనం మేర వరకు వ్యాపించి ఉంటుంది. మేరు పర్వతంలాగా బంగారంలాగా వెలిగిపోతూ ఉంది. అక్కడ విశ్వకర్మ రుక్మిణీదేవి కోసమై ఒక అందమైన భవనాన్ని నిర్మించాడు. సత్యభామకు ఇంకొక శ్వేత భవనాన్ని నిర్మించాడు. అందులో ఆమె నివసిస్తూ ఉంది. దానిని శీతల వనం అంటారు. వన ప్రదేశంలో నిర్మించబడిన మరొక భవనంలో జాంబవతి ఉంటుంది. ఈ భవనం రుక్మిణి సత్యభామల భవనాల మధ్యలో ఉంది. దీని విశ్వకర్మే నిర్మించాడు. కులీన గాంధార రాజు కూతురైన సుకేషి అనే ఆమెను కృష్ణుడు ఆ భవనంలో ఉంచాడు. పద్మకూటం అనే భవనం ఉంది. అది పద్మం వంటి ఛాయ కలిగి ఉంటుంది. ఆ భవనంలో సుప్రభ అనే మహారాణి నివసిస్తూ ఉంది. అక్కడ
సూర్యప్రభ అనే భవనం ఉంది. దాన్ని శ్రీకృష్ణుడు తన భార్య అయిన లక్ష్మణకు ఇచ్చాడు. వైడూర్యమణి వంటి పచ్చని కాంతి గల భవనం ఉంది. దానిని కృష్ణుడు మిత్రవిందకి ఇచ్చాడు. అది అన్ని భవనాలకు భూషణం వంటిది, మెరిసిపోతూ ఉంటుంది. విశ్వకర్మ ద్వారకాలో కేతుమంతమనే చక్కని భవనాన్ని నిర్మించాడు. అందులో సుదత్త అనే రాణి నివసిస్తూ ఉంది. అక్కడ విరజ అనే భవనం ఉంది. అక్కడ రజోగుణం ఉండదు, నిర్మలంగా ఉంటుంది. అది కృష్ణుడి పరిచర్యలు చేసే గృహము. అక్కడే మరొక ముఖ్యమైన భవనం ఉంది. అదే యోజన వైశాల్యం కలిగి ఉంది. అది రత్నాలతో పొదగబడి ఉంది. ఈ రత్నాలు అనేది మామూలు సిమెంట్ అనుకోండి, మామూలుగా చెప్పాల్సిన పని లేదు. రత్నాలు మణులు మాటిమాటికి చెప్పాల్సిన పని లేదు. మీరు అనుకోవాలి రత్నాలు మణులు సిమెంట్ అనుకోవాలి. మనం సిమెంట్ అంటే రత్నాలు మణులు లెక్క అంత అనుకోవాలి. మాటిమాటికి మనము వ్యాస భగవానుడు ఎందుకో చాలా రత్నాలు 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 రత్నాల బంగారం మీద కొంచెం తక్కువగా చెప్పాడు, కానీ ఈ రత్నాలు మాత్రం ఎక్కడా వదలలేదు. రంగురంగు రత్నాలు రత్నాలు రత్నాలు. అందుకని మనం ఇసుక అనుకుందాంలేండి, సరిపోతుంది కదా. అట్లా అనుకుంటే సిమెంటు అనుకుందాంలేండి. ఆ భవనంలో మార్గాన్ని చూపించేటువంటి ధ్వజాలు ఉన్నాయి. వాటి కర్రలన్నీ బంగారంతో చేయబడి ఉన్నాయి. అదే బంగారం కొంచెం తక్కువ పెట్టాడు, ఎందుకో తెలియదు. ద్వారకాలోని ఇళ్ళు అన్నిటికీ గంటలు వేలాడదీయబడి ఉన్నాయి. అంటే అదే కాలింగ్ బెల్స్ లాగా అనిపిస్తుందమ్మా. కృష్ణుడు ఆ ద్వారకలో వైజయంతి అనే పెద్ద పర్వతాన్ని తెచ్చిపెట్టాడు. అక్కడ హంసకూటం అనే పర్వతం ఉంది. అది 6 తాటి చెట్లంత ఎత్తు కలిగి ఉంటుంది. అది అర్ధయోజనం వరకు విశాలంగా ఉంది. దాని మీద ఇంద్రద్యుమ్నం అనేటువంటి పెద్ద సరోవరం ఉంది. అది శ్రీకృష్ణుడికి లీలాస్థానం అయి ఉంది. అక్కడ కిన్నెరులు చక్కగా గానం చేస్తూ ఉంటారు. దానిని అన్ని ప్రాణులు దర్శించవచ్చు. అది ముల్లోకాలను ప్రసిద్ధి చెంది ఉంది. అక్కడే ఇప్పటికి కూడా ద్వారకాలో ఆ సముద్రం దగ్గర పక్కలో ఇంకొక సముద్రం లాగా ఉంది. అటు వెళితే ఇంకొక చిన్న ఇంకొక ద్వారక ఉంది. అక్కడే కొంతమంది అక్కడే పెట్టారని ఇప్పటికి కూడా ఆ పర్వతం అక్కడే ఉంది. చాలా విశేషంగా ఉంది. అక్కడ వెళ్ళి చూడండి ఒకసారి. అలాగే ప్రసిద్ధికెక్కిన మేరు పర్వతంతో ఒక శిఖరాన్ని కృష్ణుడు పెకిలించి తీసుకొని వచ్చి ద్వారకాలో ఉంచాడు. ఆ శిఖరమే అక్కడుంది అని. అది అన్ని ఔషధాలతోనూ అలంకరించబడి ప్రకాశిస్తూ ఉంటుంది. అక్కడే కృష్ణుడు ఇంద్రుడి వద్ద నుంచి తీసుకొని వచ్చిన పారిజాత వృక్షాన్ని నాటాడు. అంతేకాకుండా కృష్ణుడు బ్రహ్మలోకం నుండి కూడా గొప్ప గొప్ప వృక్షాలను తీసుకొని వచ్చి ద్వారకలో నాటాడు. సాల, తాళ, అశ్వ, కర్ణ వృక్షాలను నాటాడు. అనేక శాఖలు గల వటవృక్షాన్ని, బల్లాతక, కపిత్త, చంద్ర, చంపక, ఖర్జూర, కేతక వృక్షాలను అన్ని వైపులు నాటాడు. ఆనాటి కాలంలో వృక్ష రక్షణ ఎంత బాగా జరిగిందో గమనించండి. కృష్ణుడే చెట్టును నాటాడు. నేటి కాలంలో ఈ వృక్షాల పేర్లలో కొన్ని మాత్రమే మనం చూస్తున్నాం. కనుక చెట్లు కాపాడుకోవాలి, కృష్ణుడిలాగా చెట్లను నాటి రక్షించుకోవాలని ఈ ఘట్టం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ద్వారకాలో చాలా పుష్కరిణీలు, సరస్సులు ఉన్నాయి. అవి ఎల్లప్పుడూ పద్మాలతో నిండుగా ఉన్నాయి. వాటిలో ఎర్రని సౌగంధిక పుష్పాలు ఉన్నాయి. ఆ సరస్సుల ఒడ్డున పెద్ద పెద్ద చెట్లున్నాయి. కృష్ణుడు అక్కడ హిమాలయ పర్వతం నుంచి తెచ్చిన చెట్లను, నందనవనం నుంచి తెచ్చిన చెట్లను నాటాడు. అశోక, కర్ణికార, తిలక, నాగమల్లిక, కురువ, నాగపుష్ప, చంపక, తృణ, గుల్మ, సప్తపర్ణ, కదంబ,
నీప, కురువక, కేతకి, కేసర, హింతాల, తల, తాటక, తాల, ప్రియంగు, ఒకుల, పిండిక, బీజపూర, ద్రాక్ష, ఆమలక, ఖర్జూర, మృద్విక, జంబుక, ఆమ్ర, పనస, అంకోట, తిల, తిందుక, ఈ చెట్లనంతా శ్రీకృష్ణుడు రక్షించాడు. లిద్రుచ, ఆమ్రతక, క్షీరిక, కంటకి, నాలికేళ, ఇంగుద, ఉత్క్రోశక, కదలీవన, జాజి, మల్లిక, పాటల, బల్లాలత, కపిత్త, తైతబ, బంధుజీవిక, ప్రవాల, అశోక చెట్లను శ్రీకృష్ణుడు రక్షించాడు. కాశ్మీర, ప్రియంగు, బదరి, యవ, స్పందన, చందన, శమి, బిల్వ, పలాశ, పాటల, వట, పిప్పట, ఊదుంబర చెట్లను శ్రీకృష్ణుడు రక్షించాడు. ద్విదల పలాశ, పారిభద్రక, ఇంద్ర, అర్జున, అశ్వత్థ, చిరిబిల్వ, సౌభంజన, బల్లట, అశ్వపుష్ప, సర్జ, తాంబూల చెట్లను శ్రీకృష్ణుడు రక్షించాడు. లత, లవంగ, క్రముక మొదలైన ఫలాలు పుష్పాలు ఇచ్చేటువంటి వృక్షాలతోనూ వెదురు వృక్షాలతోనూ ద్వారకాలోని చుట్టుప్రక్కల వనాలన్నీ నిండి ఉన్నాయి. వాటన్నిటినీ శ్రీకృష్ణుడు రక్షించాడు. ద్వారకాపురిలో దిగుడు బావులున్నాయి, పెద్ద పెద్ద బావులున్నాయి. వాటిలోని పద్మాలు, కలువలు, పసుపు, ఎరుపు, పొప్పుడిలతో నిండి ఉన్నాయి. పొప్పుడులతో ద్వారకలో స్వచ్ఛమైన నీటిలో ఉన్నటువంటి సరస్సులు ఉన్నాయి, నదులున్నాయి. అవి వికసించిన కలువలతో నిండి ఉన్నాయి. నీరు కూడా స్వచ్ఛంగా ఉంది. నీటిని కూడా కాపాడుకోవటాన్ని కృష్ణుడి నుంచే నేర్చుకోవాలి మనం. అక్కడ మదించిన నెమళ్ళు, కోకిళ్ళు ఉన్నాయి. ఏనుగులు, గోవులు, మహిషాలు, వరాహాలు, మృగాలు, పక్షులు నివసిస్తున్నాయి. జంతువులను కూడా కృష్ణుడు రక్షించాడు. జంతు రక్షణ వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కొన్ని పనులను యంత్రాలు చేయలేవు, జంతువులు మాత్రమే చేయగలవు. దీనివల్లే ప్రకృతి సమతులనంగా ఉంటుంది. అందుచేత వాటిని రక్షించుకోవటం కూడా మనకు అవసరం. అది కృష్ణుడు చూపించాడు. ఇలా అద్భుతంగా ఉన్న ద్వారకాపురిలో శ్రీకృష్ణుడి భవనం 100 హస్తాల ప్రమాణం గల ఎత్తుంది. చంద్రుడిలాగా తెల్లని కాంతులతో ఉంది. శ్రీకృష్ణుడే ఇలా తన నగరానికి చుట్టూ వనాలు ఏర్పాటు చేశాడు, ఉపవనాలు ఏర్పాటు చేశాడు, మహాశైలాలు, నదులు, సరస్సులు ఏర్పాటు చేశాడు. అంత అందంగా ఏర్పాటు చేసుకున్న తన నగరాన్ని శ్రీకృష్ణుడే మళ్ళీ మళ్ళీ చూసుకుంటూ ఇంద్రుడు మొదలైన దేవతలతో కలిసి ముందుకు వెళ్ళాడు. శ్రీకృష్ణుడు గరుత్మంపై నిలబడి శంఖాన్ని పూరించాడు. ఆ ధ్వనికి సముద్రమే కలత చెందింది, ఆకాశం ప్రతిధ్వనించింది. అందరూ ఆశ్చర్యపోయారు, ఎంతో ఆనందించారు. యాదవులు ఆ ధ్వని విని కృష్ణుడు వచ్చేశాడనే దుఃఖాన్ని విడిచిపెట్టారు. అప్పుడు శ్రీకృష్ణుడు శంఖ చక్ర గదలను ధరించున్నాడు. అప్పుడు ద్వారకాల్లో తుర్యాలు మ్రోగాయి, బేరి వాద్యాలు మ్రోగాయి. ఆ ధ్వని ద్వారక అంతటా వినిపించింది. పురజనులందరూ శ్రీకృష్ణుడికి జయం పలికారు. దాశార్హులు, కుకురులు, అందకులు అందరూ ఆనందిస్తూ కృష్ణుడు ఉన్న చోటికి చేరుకున్నారు. కృష్ణుడు రాజైన ఉగ్రసేనుణ్ణి ముందుంచుకొని మంగళవాద్యాలు మ్రోగుతూ ఉండగా తన భవనంలోకి వెళ్ళాడు. అక్కడ దేవకీదేవి, రోహిణీదేవి, ఉగ్రసేనుని రాణులు ఇలా అన్నారు: బ్రహ్మద్వేషులంతా మరణించారు, అందక, వృష్టి వంశీయులంతా విజయం సాధించారు అంటూ శ్రీకృష్ణుని అభినందించారు. తర్వాత కృష్ణుడు గరుత్మంతుడితో వెళ్ళి ఒక మంచి చోట మణిమయ పర్వతాన్ని ఉంచాడు. తెచ్చిన సంపదనంతా సభలో ఉంచి తండ్రిని చూడటానికే వెళ్ళాడు. ముందుగా గురువైన సందీపని పాదాలను తాకి నమస్కారం చేశాడు. తర్వాత బలరామకృష్ణులు తండ్రికి నమస్కారం చేశారు. తర్వాత యాదవులందరూ బలరామకృష్ణులు కౌగిలించుకున్నారు. శ్రీకృష్ణుడు తన సంపదనంతా విభాగం చేసి బంధువులతో తీసుకోండి,
మీకు కావలసిందంతా తీసుకోండి, ఎవరెవరికి కావలసిన తీసుకోండి, సంతోషంగా తీసుకోండి, ఆనందంగా ఉండండి అని అనుమతి ఇచ్చాడు అందరికి కూడా. తర్వాత ఇంకా మిగిలిన సంపదను చూసి యాదవులను పేరు పేరున పిలిచి ధనాన్ని ఇచ్చాడు. దాశార్హ వంశీయులకు ఇచ్చాడు. దాశార్హ వంశీయులు ముఖ్యం. తరువాత అందరూ ఆసనాలపై కూర్చున్నారు. అప్పుడు ఇంద్రుడు కుకుర అందక వంశంలోని పెద్దవారిని ఉగ్రసేన మహారాజును ఉద్దేశించి ఆనందంగా ఇలా మాట్లాడాడు. పెద్దలారా, ప్రజలారా, మహాత్ముడైన ఈ శ్రీకృష్ణుడు మనుష్యులలో ఎందుకు పుట్టాడో చెబుతున్నాను వినండి. ఇతడేం చేశాడో చెబుతున్నాను వినండి. ఈ కృష్ణుడు 1,00,000 మంది దానవులను సంహరించి పాతాళ గుహలోకి వెళ్ళాడు. ఆ ప్రదేశానికి పూర్వం ప్రహ్లాదుడు, బలి, శంబరుడు కూడా వెళ్ళలేదు. అలాంటి ప్రదేశానికి కృష్ణుడు వెళ్ళి ఈ ధనాన్ని అంతా తీసుకొని వచ్చాడు. బలవంతులైన మురాసురుణ్ణి, పంచజనులనే రాక్షసులను, నిశుంభుణ్ణి పరివారంతో సహా వధించాడు. హయగ్రీవుడనే రాక్షసుణ్ణి సంహరించాడు. బలిని మట్టుబెట్టాడు. నరకాసురుణ్ణి చంపాడు. అదితి కుండలాలను తీసుకొని వచ్చి తిరిగి ఆమెకిచ్చాడు. ఆ కేశవుడు దేవతలందరిలోనూ గొప్ప కీర్తిని పొందాడు. అతడి ఆశ్రయంలో ఉన్న మీ అందరికీ శోభ, భయము మొదలైన భయాలేవి ఉండవు. మీరు వివిధ సోమయాగాలు కూడా చేయండి. ఇక బాణుడనే అసురుడొకడున్నాడు, అతన్ని కూడా వధించాలి. సమయం వచ్చినప్పుడు నాతో కలిసి దేవతలు, వసువులు, సాధ్యులు మళ్ళీ ఈ కృష్ణుడి వద్దకు వస్తాం అని ఇంద్రుడు బలరామకృష్ణులకు, వసుదేవుణ్ణి, ప్రధానమైన యాదవులను కౌగిలించుకున్నాడు. ప్రధానమైన వారిని సత్కరించాడు. సాత్వికతో మాట్లాడాడు. ఉగ్రసేనుణ్ణి కౌగిలించుకున్నాడు. అందరి దగ్గర సెలవు తీసుకున్నాడు. శ్రీకృష్ణుడి వద్ద సెలవు కూడా తీసుకున్నాడు. అందరూ చూస్తూ ఉండగా తనతో పాటు ఉన్న సచీదేవితో కలిసి ఐరావతాన్ని ఎక్కాడు. అప్పుడు ఐరావతం ఘింకారాలు చేసింది. ఝింకారాలు, ఘింకారాలు. దాని ఝింకారాలతో భూమి, అంతరిక్షం దద్దరిల్లిపోయాయి. ఆ ఐరావతానికి ఇరువైపులా బంగారు యంత్రాలు కూర్చబడి ఉన్నాయి. దాని కొమ్ములు బంగారంతో చేయబడి ఉన్నాయి. దానిపై నవరత్నాల కంబళి కప్పబడి ఉంది. అది పతాకాలతో అలంకరించబడి ఉంది. ఎల్లప్పుడూ మదజలాన్ని ప్రవహిస్తూ ఉంటుంది. అది బంగారు మాలను ధరించి ఉంది. ఆ ఐరావతంపై ఇంద్రుడు మందరాచలానికి వెళ్ళి సూర్యుడిలాగా ప్రకాశించాడు. తర్వాత ఇంద్రుడు అంకుశాన్ని తీసుకొని అగ్నిదేవుడితో కలిసి స్వర్గానికి వెళ్ళాడు. ఆయన వెనకాల మరుద్గణాలు, కుబేర వరుణులు విమానంలో వెళ్ళారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.